హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈ వీడియోలో ఇప్పీ నూడిల్స్ని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేడైనాక ఇప్పీని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పిని యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ డ్రైన్ అవుట్ చేసుకొని నార్మల్ వాటర్తో ఒక 1 టైం వరకు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పితో వచ్చిన మసాలా ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పీ నూడిల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఇప్పీ నూడిల్స్ రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.